వచ్చింది అంటే ఒక హెల్త్ ప్రాబ్లం ఉండటం వల్ల రావాల్సి వచ్చింది. నాకు బ్రెయిన్ నేను ఫస్ట్ బిలీవ్ చేయలేదు. ఇది కరోనా కన్నా ముందే నాకు తెలుసు వేస్టేజ్ ప్లాట్ఫామ్. బట్ సబ్బులు నేను మంచి సెటిల్మెంట్ అంటారు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఈ సబ్బులు అమ్ముకుంటా తిరగాలనేమో అనుకోని చెప్పేసి నేను కొంచెం బిలీవ్ చేయకుండా నెగ్లెక్ట్ చేసిన. ఆఫ్టర్ కరోనా నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయినాక చిట్ట చివరి అవకాశంగా వెస్టేజ్ని పట్టుకున్నా నేను. ఎందుకంటే నాకు క్లాట్ ఉందండి, చిన్నప్పటి నుంచి ఉంది క్లాట్ అనేది. దానివల్ల నాకు పిట్స్ ఉంది, షుగర్ ఉంది, గర్భసంచి ప్రాబ్లం, అట్లా చెప్పుడు పోతే లేని ప్రాబ్లం లేదు నాకు. ఇంకా కరోనాలో సెకండ్ వేవ్లో కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాతకి ఇంకా చాలా సీరియస్ అయిపోయింది. ఇక నవంబర్లో కరోనా, నెక్స్ట్ ఆగస్టులోనే పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చినప్పుడు ఇంజెక్షన్ చేసిరు. మంచం మీద ఏం లేను కానీ తర్వాత చెయ్యి కాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల నాకు మెడిసిన్స్ వాడమని చెప్పారు డాక్టర్లు. బయట అలోపతి మెడిసిన్ వాడి నాకు టాబ్లెట్లు పెరుగుతున్నాయి కానీ రిజల్ట్ ఏం లేదు. అట్లా 14 రకాలైనాయి నాకు టాబ్లెట్స్ వేసుకోవాల్సినవి. పొద్దున 14, సాయంత్రం 14. అవి కూడా పనిచేస్తలేవు, నిద్ర వస్తలేదని నిద్ర మాత్రం అలవాటు చేసిరు డాక్టర్స్ నాకు. అటువంటి వరస్ట్ సిచ్యువేషన్లో సత్యం సార్ చెప్తే డాక్టర్లు ఎందుకుంటారు, హాస్పిటల్స్ ఎందుకుంటాయి అన్నా అని నేను నెగ్లెక్ట్ చేసిన. కానీ సైదుల్ సార్ ఇచ్చిన క్లారిటీ పట్టుకొని నిలబడి ఒక మీటింగ్కి వచ్చిన. ఆ మీటింగ్ కూడా ఎంఎస్ఆర్ సార్ ఇన్వైట్ చేసిండు. పాండు సార్, సీన్ సార్, వీళ్ళందరూ మా అమ్మగారు ఊరు పక్కన వాళ్ళే కదా, ఒక్కసారి పోతే ఏంది అనుకున్నాను. నెగిటివ్ తోటే పోయినా కానీ నాకు ఇంత ఆరోగ్యం వస్తుంది, ఇంత డబ్బు వస్తుంది అన్న విషయం అయితే నేను ఆ రోజుకి ఇంత కూడా బిలీవ్ చేయలేదు. ఆ మీటింగ్కి వెళ్ళి నిలబడ్డాను. ఫస్ట్ క్లారిటీ తీసుకున్న తర్వాతకి నిలబడితే ఫస్ట్ ఇన్కమ్ 1151 రూపాయి. తర్వాత నేను సప్లిమెంట్ స్టార్ట్ చేసిన. 1100 వచ్చినాక నమ్మకం అనిపించింది. అందరు ఇది వాడినా అది వాడినా అని చెప్తుంటే నేను జాయిన్ అయింది జనవరి 1, 2022. బట్ నేను సప్లిమెంట్ స్టార్ట్ చేసింది మటుకు ఫిబ్రవరి 15, 2022 రోజు స్టార్ట్ చేసిన అండి. ఆ రోజు స్లీపింగ్ పిల్ వేసుకున్నా, ఎందుకంటే ఇట్లా పనిచేసి అని నమ్మం కదా వెంటనే. ఆ రోజు పిల్లు వేసుకున్నా కానీ నెక్స్ట్ డే నుంచి ఇప్పటి వరకు ఒక స్లీపింగ్ పిల్లు కానీ నేను ఇందాక చెప్పిన ఏ ప్రాబ్లం నాకు రిపీట్ అవ్వకుండా, షుగర్కి అలోపతి మెడిసిన్ బంద్ చేసి కూడా సంవత్సరం పైన అవుతుంది. నేను అలోపతి మెడిసిన్ వేయకుండా కోట్లు పెట్టినారా అని ఆరోగ్యం వచ్చింది. ఆరోగ్యంతో పాటు లాస్ట్ మంత్ వచ్చేసి 1,53,011 రూపాయలు. కారు వీడియో చూసిరు కదా, బాగుందా? బాగుందా? థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు చూసిర్రు కానీ నేను వెస్టీలో జాయిన్ అయిన 2 నెలలకే చూసిన. 15,000 వచ్చినప్పుడే నేను స్టేజ్ ఎక్కి నేను కారు తీసుకుంటా అన్నా. నేను వచ్చిందే కారు కోసం. ఎందుకంటే నాకు బిఫోర్ వెస్టేజ్ కారు ఉంది, షోరూమ్కి వెళ్ళినాం, తీసుకున్నాం, తిరిగిన 3 సంవత్సరాలు దాదాపు. కానీ అందులో నేను రూపాయి పెట్టలేదు. మా నాన్న ఇప్పించిన కారు అది కూడా కరోనాలో చేసిన అప్పుకి అమ్మేసుకున్నాం మేము. కరోనాలో 9 లక్షల రూపాయలు ఖర్చు అయితే ఉంటాయా సార్ ఇంట్లో? అప్పుడు అప్పు చేసినాం. ఆ ఇంట్రెస్ట్ కట్టలేక ఏం అమ్ముడు పోతలేవు ప్లాట్లు కాబట్టి కారు అమ్మేసుకున్న సిచ్యువేషన్లో వచ్చిన కాబట్టి ఎట్లనైనా వెస్టీజ్లో కారు తీసుకోవాలి. ఎందుకంటే నాకు పెరాలసిస్ వచ్చిన టైంలో నన్ను అంబులెన్స్ తీసుకపోతే మా పాప చూసిరు కదా, మా పాప పడుకోలేదంట. చేతుల మీద ఎత్తుకపోయారు కదా, మా అమ్మ చచ్చిపోయిందో బతికిందో అని చెప్పేసి పడుకోకుండా నైట్ అంతా ఏడ్చి మార్నింగ్ ఐసీయూకి వచ్చి చూసింది మా పాప నన్ను. ఐసీయూలకు పంపియము అంటే డోర్ దగ్గర నిలబడి నన్ను పలకరించిపోయింది. నాకు అది చాలా కదిలిచ్చింది. ఎవరికి కూడా రావద్దు అటువంటి పరిస్థితి అనిపించింది. అది ఆ మైండ్ సెట్ నా పిల్లలకు కానీ నా హస్బెండ్ కానీ తీసేసి వాళ్ళకు ఒక కార్ గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఓన్లీ వెస్టీజ్లోనే ఉంది అని చెప్పేసి నేను గట్టిగా పట్టుకున్నా. మా సారే ఎక్కిరిచ్చిండు, నీకు వచ్చింది 15,000 చెక్కు, కారు వస్తుందని చెప్తున్నావు, ఎట్టొస్తుంది అన్నాడు. డిసైడ్ కమ్మన్నారు. సక్సెస్ అయిన వాళ్ళని చూసి నాకెందుకు రాదు, నేను కూడా తీసుకుంటా అని నేను ఆ రోజు డిసైడ్ అయితే ఈరోజు వచ్చిందా లేదా? మీరు కూడా డిసైడ్ అయితే వస్తుందా రాదా? నేను ఒక్క ఆవగింత అంత అనుమానం కూడా లేకుండా డిసైడ్ అయితే వస్తుంది అన్నారు. ఆవగింజంత అనుమానం లేకుండా నేను డిసైడ్ అయినా సార్, తీసుకున్నా. అది కేవలం నా వల్ల కాదు, నా అప్లయన్స్. నిజంగా చెప్తే ఓవర్గా అనిపిస్తుందేమో కానీ నేను ఇక వాళ్ళకి ఏం చెప్పినా తక్కువే అనిపిస్తుంది. నా అప్లయన్స్
అండ్ మై టీమ్ సార్, నాకు చాలా మంచి టీం వచ్చింది. ఆ టీంకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా గాయత్రి మేడం, శైలజ మేడం, శిరీష మేడం, హైమవతి మేడం, రమేష్ సార్, రవి సార్, ఇట్లా చెప్పుకుంటూ పోతే నా అండర్లో 3,000 కాడ నుంచి 1,21,000 తీసుకునే వాళ్ళు దాదాపు 50 పైన ఉన్నారు సార్. నేను బ్రతకడమే కష్టం అనుకున్న స్థాయి నుంచి నేను ఇంత పెద్ద ఇన్కమ్ వేరే వాళ్ళకి ఇప్పిస్తా అని నేను కలలో కూడా ఊహించలేదు. నాకు అది చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను నా తండ్రిని బాధ పెట్టినా, నా హస్బెండ్ని, మా పిల్లల్ని అందరినీ బాధ పెట్టినా. నేను ఇంటెన్షన్గా బాధ పెట్టలేదు, బట్ నా వల్ల నా ఫ్యామిలీ సఫర్ అయింది అనుకున్న వ్యక్తిని ఈరోజు నేను కొంతమందికి ఇంత అమౌంట్ ఇప్పిస్తూ ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని పంచుతున్నా అంటే పవర్ ఆఫ్ వెస్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. ఎంఎస్ఆర్ అసోసియేషన్ కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు ఈ 1,53,000 ఈ కార్ కాదు సార్, నా అండర్లో ఆల్రెడీ శిరీష ప్రభాకర్ రెడ్డి వాళ్ళ సార్ వాళ్ళది ఒక కార్ బుక్ అయింది. ఈ 13 తారీఖున గాయత్రి మేడం కూడా బుక్ చేస్తుంది. ఏప్రిల్ 9కి నేను 5 కార్లు పెట్టుకున్నా, బట్ 2 కార్లే అయినాయి. ఏమన్నా నష్టమా? లేదు. ముందుకెళ్ళాలి కాబట్టి నేను ఆగస్టు కల్లా నేను 5 లక్షలు తీసుకుంటా. నా అండర్లో డిసెంబర్ కల్లా 15 మందికి 1,00,000 పైన ఇప్పిస్తా. 15 కార్లు తీసుకోవాలని గోల్ పెట్టి వర్క్ చేస్తున్నా. ఖచ్చితంగా తీసుకుంటానా లేదా? నేను డిసైడ్ అయినా కాబట్టి తీసుకుంటా. అదే ప్లాట్ఫామ్ మీకు అందరికీ వచ్చిందండి. చాలామంది నాకు కూడా నెగిటివ్ నేర్పించారు, నేనేం పట్టించుకోవాలి. ఎందుకంటే నా కళ్ళు మూసుకుంటే నా కారు, నా పిల్లలే కనబడేది. నన్ను అదే నడిపించింది, ఆ డ్రీమే నన్ను నడిపించింది. ఎంతమంది ఎన్ని మక్కలు ఇన్సల్ట్ చేసినా కానీ నేను సక్సెస్ అయితే సార్ ఒకటే మాట చెప్పింది సైదుల్ సార్, పిలిస్తే రానోడు గెలిస్తే వస్తాడు. వస్తాడా రారా? నేను గెలిస్తే అందరూ వస్తారు. నా పిల్లలకు కార్ గిఫ్ట్ ఇవ్వాలన్న ఒకే ఒక డ్రీమ్తో పనిచేసిన. మీకు కూడా అదే డ్రీమ్ ఉంటే అందరికీ హార్టీ వెల్కమ్ అండి, హార్టీ కంగ్రాచులేషన్.